అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే కదమ్మా నేను కోరుకునేది. నేనెవ్వరిని వేరు చేసి చూడలేదమ్మా, ఎవ్వరిని తక్కువ చేయలేదు. చెప్పకూడదు కానీ నువ్వంటేనే నాకు కాస్త ఇష్టం ఎక్కువ, ప్రేమ ఎక్కువమ్మా. అలాంటి నన్ను అంతంత పెద్ద మాటల్ని ఎలా అనగలిగావమ్మా? అమ్మా, అలా అనడానికి నీకు మనసు ఎలా వచ్చింది? అవి అవి అసలు అమ్మరనే మాటలేనా? అడ్డంగా దొరికిపోయాను. ఎలాగైనా మేనేజ్ చేయాలి, లేకపోతే నా బతుక్కు పులి స్టాపే. అమ్మా, ఏంటత్తయ్య మీరు? ఇంత మంచి టైంలో, ఇంత సంతోషంగా ఉన్న సమయంలో పాత విషయాలన్నీ తవ్వి ముందేసుకుని బాధపడడం అవసరమా? లేదు జయంతి, అర్చన నన్ను ఎలా అనగలిగిందా అని అడిగి తీరాలి. ఏంటత్తయ్య మీరు మరీను? ఆ వివరాలన్నీ అవసరమా? ఏదో పట్టింపులు వచ్చినప్పుడు, మనసు కష్టం కలిగినప్పుడు, గొడవ పడ్డప్పుడు 4 మాటలు వెనక ముందు చూడకుండా అనుకోవటం సహజం. అలా అర్చన ఓ మాట అందేమో, దానికి ఇప్పుడు అడిగి అర్చన మనసు బాధ కలిగిస్తారా? సాక్ష్యాలు, రుజువులు అంటూ వాళ్ళని మనం పరిచయం చేసుకుంటామా? అయ్యిందేదో అయిపోయింది, అన్నదేదో అనింది. ఇప్పుడు మళ్ళీ ఎందుకు చెప్పండి అత్తయ్య? ఏంటి మావయ్య మీరేం మాట్లాడరు? అత్తయ్య ఇప్పుడు ఇవన్నీ అడగటం అవసరం అంటారా? వదిలేయమని చెప్పండి మావయ్య. వరలక్ష్మి, ఇంకా విషయాలన్నీ వదిలి. అది ఎవరు? నీ కూతురు. నీలాగనే పంతం, పట్టుదల దానికి ఉన్నాయి. అంటే అప్పుడు అందేమో, ఇప్పుడు అవసరమా? శుభవార్త విన్నావు, కూతుర్ని చూశావు. నువ్వు సంతోషంగా ఉండి దాన్ని సంతోషంగా ఉండని. సరేనండి, నేను వదిలేస్తాను. కానీ ఇది కడుపుతో ఉండి కూడా నాకు కబురు చేయలేదు. ఎందుకండి దీనికింత పట్టుదల మొండితను? అమ్మా, నేనీ విషయం నీతో చెప్పకపోవడం తప్పేనమ్మా. పొరపాటయింది, నన్ను క్షమించు. నీతో చెప్పలేదన్న పేరే కాని ప్రతి క్షణం నేను నిన్నే మనసులో తలుచుకుంటున్నాను. నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి, నీ ఒళ్ళో తలపెట్టుకుని పడుకోవాలని ప్రాణం లాగేసిందమ్మా. కళ్ళు మూసినా తెరిచినా నువ్వే కనిపించావమ్మా. వరలక్ష్మి, చూడవే దాని బాధ. నువ్వు అనవసరంగా మాటలని దాని చేత కన్నీళ్లు పెట్టించావు. ఇంక పాత విషయాలు గుర్తుకురా నీకు? తల్లి కూతుళ్ళు ఒకటైపోయారు కదా, సరదాగా మాట్లాడుకోండి, అందరికీ సంతోషాన్ని పంచండి. అమ్మా అర్చన, ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకోకమ్మా. అలాగే నాన్న. అది సరే, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు కదా, ఏం చెప్పారు? అదేనండి, అర్చన చాలా బలహీనంగా ఉందంట. అందుకని ఈ 3 నెలల పాటు కొంచెం జాగ్రత్తగా చూసుకోమని చెప్పారు. అలాగా? అమ్మా, అప్పుడప్పుడు నేనొచ్చి తోడుగా ఉంటాలే. అత్తయ్య, అవతల పెళ్లి పనులు పెట్టుకుని మీరెలా ఉంటారు? పైగా భాగ్యం పిన్నికి మీకు అస్సలు పడదు. ఎవరూ తగ్గేవాళ్ళు కాదు. మీరు 4 సార్లు వచ్చిపోతుంటే ఏదో సమస్య రావచ్చు. సమస్య వస్తే నే ఊరికే వదులుతానా? అలా ఏమన్నా అనుమానం, అప్పుడు చెప్తాను దాని సంగతి. అత్తయ్య, అనవసరంగా ఇప్పుడు కొత్త సమస్యలెందుకు? కాకపోతే మనమే ఓ పని చేయొచ్చు కదా. మనమే ఈ 3 నెలలు అర్చనను మన ఇంటికి తీసుకెళ్తే. మనం 4 అప్పుడు తనకు రెస్ట్గా ఉంటుంది. అవునమ్మా, జయంతి చెప్పింది బాగానే ఉంది. ఏమంటావు తల్లి? వద్దమ్మా, నేనిక్కడే ఉంటాను. ఆయన నన్ను బాగానే చూసుకుంటున్నారు. నాకిక్కడేం ఇబ్బంది లేదమ్మా.
సరేనమ్మా, నీ ఇష్టం. కావ్య పెళ్లి పనులు లేకపోతే నేను ఇక్కడే ఉండేదాన్ని. ఆ పనులు ఇప్పుడే చేసుకోవాలి కదా. జయంతి, ఆ పళ్ళు పత్రిక మీ మావయ్య గారికి ఏమ్మా? అలాగే అత్తయ్య. అల్లుడు గారు ఓ ప్లేట్ తీసుకురండి. ఒక్క నిమిషం. మీరిద్దరూ కొంచెం లేచి నిలబడండి. జాగ్రత్త. అల్లుడు గారు, మా రెండో అమ్మాయి కావ్యకి పెళ్లి. ఇంటికి పెద్దల్లుడుగా మీ దంపతులిద్దరూ వచ్చి శుభకార్యాన్ని దగ్గరుండి జరిపించాలి. ఖచ్చితంగా మీ ఇద్దరూ రావాలి. పెళ్లి బాధ్యతలన్నీ దగ్గరుండి చూసుకోవాలి. తప్పకుండా వస్తామండి. ఏం మార్చన, నువ్వేం మాట్లాడవే? ఇంకా నా మీద కోపం పోలేదా తల్లి? నిశ్చితార్థానికి చేసినట్టు చేశారు, తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తామండి. మీరంటున్నారు, కానీ నా కూతురు ఇంకా ఏ సమాధానమో చెప్పలేదు. ఏంటమ్మా మాట్లాడు, ఇంకా కోపం తగ్గలేదా? నాకేం కోపం లేదు నాన్న. తప్పకుండా వస్తాం. ఏం వరలక్ష్మి, ఇప్పుడు ఆనందంగా ఉందా? మ్మ్. మరి మేము బయలుదేరుతాం. మంచిదండి. వస్తాం. అలాగే వస్తామండి. వస్తాను గోపి. వస్తాను ఆరోగ్యం అర్చన. జాగ్రత్తమ్మా. ఉమ్. ఏం సేటు, ఏం పిండే నువ్వు అమ్మింది? అందులో ఏం కలిపావయ్యా? నీ దగ్గర పిండి పట్టుకెళ్లి దోశలేసి మా ఆయనకి నా బిడ్డకి పెడితే వాళ్ళకి వాంతులు విరోచనాలు అయ్యి వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేసావు. ఇప్పుడు ఏంటి పరిస్థితి? నేనేం చేసేదమ్మా? ఏంది? రోజు ఆ అబ్బాయి తెచ్చే పిండే కదా మీరు కొనుక్కుంటున్నారు. అదే పిండి నేను అమ్మాను. ఇప్పుడు బాగాలేదంటే నన్నేం చేయమంటారు? ఏంటయ్యా దారుణం? వ్యాపారం అని లాభమని డబ్బు కోసం గట్టి తింటూ ఏది పడితే అది పిండిలో కలిపి అమ్మేటివేనా? ఏ మా ప్రాణాలతో చెలగాటమా? నేను చెప్పేది కాస్త వినండమ్మా. ఆ ప్యాకెట్లు నేను తయారు చేయటం లేదు. ఒక అబ్బాయి తయారు చేసి పిండి ప్యాకెట్ నాకేస్తే ఏదో నేను కమిషన్కి అమ్ముతున్నానమ్మా, అంతే. ఏంటి సేటు బాధ్యత లేకుండా మాట్లాడుతున్నావు? కమిషను లాభం అని నాకు సంబంధం లేదంటావేంటి? నీ దగ్గర పిండి బాగుంటుందనే కదా మేము కొనుక్కెళ్ళేది. ఎవరైతే తెచ్చిచ్చేస్తే అమ్మేస్తావా? ఇదేం న్యాయమయ్యా? ఏంటమ్మా న్యాయం ధర్మం అని మెత్తగడితే సమాధానం చెప్తాడా? గట్టిగా నరుగు గనక తగిలిస్తే కరెక్ట్ గా సమాధానం వస్తుంది. నువ్వు చెప్పింది నిజమే. చెప్పయ్యా, చెప్పు. సమాధానం చెప్పే. ఏంటయ్యా? సమాధానం చెప్పు. నమస్తే సేటు. అడుగో అతనే. రారా రా, సమయానికి వచ్చావు. ఈ గొడవంతా నీ మూలంగానే. నేనేం చేశాను సేటు? ఇప్పుడు దాకా పిండిలో ఏం కలిపావు నాతో గొడవ పెట్టుకున్నారు కదా. నా షాపును గుల్ల చేస్తామన్నారు కదా. ఇదిగో నా షాపుకు పిండి తీసుకొచ్చేసేది వీడే అడగండి. ఎరా, నువ్వు వేసిన పిండి బాగుంటుందనే కదా ఈ దగ్గర కొని పట్టుకెళ్తున్నావు. నీ ఆశకి అందులో ఏదో కలుపుతున్నావు. అదే పిండి తిని వాంతులు విరోచనాలు అయ్యి హాస్పిటల్ పాలయ్యారు కదరా దుర్మార్గుడా. అయ్యో, నేనేం కలపలేదండి. మీరు వంట చేసేటప్పుడు ఏదైనా పడి పొరపాటు జరిగి ఉంటుంది. ఎరా, పొరపాటైతే ఒక్కరికే వస్తుంది, అందరికీ వస్తుందా? నీ పిండి తిన్న వాళ్ళందరికీ ఇదే సమస్య ఏందిరా? డాక్టర్ పిండిలోనే విషం ఉందన్నారా? పనికిరాని పిండి అమ్మి చిటికలోనే కోట్లు లక్షలు సంపాదించేద్దాం అనుకున్నావురా? ఏంటండి మాటలు? కరెక్ట్ గా 4 గంటలు తగిలిస్తే అప్పుడు ఒప్పుకుంటా. ఏంటత్తయ్యా? అదిగో అడు చూడు, నీ బట్టలన్నీ ఆవిడ గారు నేల మీద ఎలా పడేసిపోయిందో. అర్చన,
ఎందుకు అంత పొగరు? ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? నీ మనసుకు నువ్వు అసలు ఏమనుకుంటున్నావు? కాస్త పద్ధతిగా నడుచుకోవడం నేర్చుకో. రేవతి, ఏంటా పిలుపు? ఏంటలా మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? పైగా నన్ను పద్ధతిగా నడుచుకోమంటున్నావు. అసలు ఎందుకలా అరుస్తున్నావు? ఏమైంది? చూసావా రేవతి, చూసావా? చేయాల్సిందంతా చేసి పైకి నంగరాచా ఏమీ తెలియనట్టు ఎలా మాట్లాడుతుందో. నేనేం చేశాను? ఏం ఎరగనట్టు ఏం మాట్లాడాను? రేవతి, ఏంటి ఆవిడనేది? ఎందుకు అంత అమాయకంగా నటిస్తున్నావు? జరిగిందేంటో నీకు తెలీదా? తెలీదంటున్నాను కదా, తెలిసేటట్టు చెప్పు. ఆహాహాహా, ఏమి నటనా, ఏమి నటనా? నాకేం నటించాల్సిన అవసరం లేదు. అసలేం జరిగిందో చెప్పు రేవతి. నేను ఉతికి దండం మీద బట్టలు ఆరేసుకుంటే దండం తెంపేసి బట్టలు కింద పడేసి వస్తున్నావుగా. నేను దండం తెంపానా? కావాలంటే వచ్చి చూడు. అయ్యో, సత్య ప్రమాణంగా నేను దండం తెంపలేదు. నీ బట్టలు కింద పట్ట నేను చూడలేదు రేవతి. ఊరికి దొరికిపోయేసరికి మాట మార్చాలని చూడకు. నావి మంచి మంచి బట్టలు కదా, వాటిని చూసి ఓర్చుకోలేకపోతున్నావు. ఓర్వలేనితనంతో కుళ్ళుకుంటున్నావు, అందుకే ఇలా చేశావు. అయ్యో రేవతి, ఏంటలా మాట్లాడుతున్నావు? నాకేం ఓర్వలేనితనం లేదు. అసలు నీ మీద నేను కుళ్ళుకోవడమేంటి? చాలా అన్యాయంగా మాట్లాడుతున్నావు. అత్తయ్య అప్పుడే చెప్పింది, నువ్వు చుప్పనాతి సూర్పునకవని, నిలువెల్లా విషయం ఓర్వలేనితనమని, తీయగా మాట్లాడుతూ గోతులు తీస్తావని. నీకు ఓర్వలేనితనం ఎందుకో తెలుసా? మేమేదో వ్యాపారం చేసుకుని చిన్న చిన్నగా డెవలప్ అవుతున్నామని నీ కళ్ళు చిటిచిటలాడుతున్నాయి. అందుకే ఆ రోజు ఫ్యూజ్ క్యారియర్ తీసేసి గ్రైండర్ నడవకుండా వ్యాపారం సాగకుండా చేయాలని చూసావు. నీ మొగుడు బండి అమ్మేశాడు, మా ఆయన కొత్తగా బండి కొన్నాడు, టీవీ కొన్నాడు. ఇలా కొత్త కొత్త వస్తువులు కొంటూ మెట్లెక్కుతుంటే నీకు గిట్టట్లేదు. మనసులో ఏదో కుళ్ళుకుంటున్నావు. అందుకే ఇలా చీప్ గా బిహేవ్ చేస్తూ నీ బుద్ధి నువ్వే బయట పెట్టుకుంటున్నావు. ముందు తెలియక ఏదో మంచిదాన్ని అనుకున్నాను, ఇప్పుడు తెలుస్తుంది అసలు నువ్వేంటో, నీ మనసు ఎలాంటిదో. చూడు రేవతి, అనవసరంగా నోటికొచ్చినట్టు మాట్లాడుకో. మీరు బాగుపడితే సంతోషించే మొదటి వ్యక్తి నా భర్త. వాసు బాధ్యతతో మెలుగుతుంటే మనసులోనే సంతోషపడ్డాం. మాకేం ఓరలేని తనం లేదు. ఎవరిని చూసి కుళ్ళుకో. నలుగురి మంచి కోరే వాళ్ళమే కాని ఆ నలుగురి దగ్గర నుంచి మేమేం ఆశించం. అబ్బా, ఎంత తియ్యగా మాట్లాడుతున్నావే. మేకతోలు కప్పుకున్న నక్కలాంటిదమ్మా ఇది. దీని మాటలు నమ్మకమ్మా. ఆరేసిన బట్టలు కింద పారేసి ఏమి ఎరగనట్టు ఎలా మాట్లాడుతుందో చూడు. ఎందుకే ఈ మాటలన్నీ? వెళ్ళి ఆ కింద పడేసిన బట్టలన్నీ ఉతికారేయ్. నా వల్ల కాదు. చూసావా రేవతి ఎలా మాట్లాడుతుందో? ఎంత పొగరు కాకపోతే అలా అంటుంది. ఎందుకు నీ వల్ల కాదు? ఉతికి ఆరేసిన బట్టల్ని కింద పడేసి నువ్వే కదా. మర్యాదగా ఉతికారేయ్. దయచేసి అర్థం చేసుకో రేవతి. నన్ను ఏ పని చేయకూడదని డాక్టర్ చెప్పారు. ఇంటి పనంతా ఆయనే చేసి వెళ్లారు. నీకు తెలుసు కదా, నా బట్టలు కూడా ఆయనే ఉతికి ఆరేసి వెళ్లారు. నీ బట్టలు నేను ఎలా ఉతకగలను చెప్పు? అలాగైతే ఈ బట్టలన్నీ మీ ఆయన్ని ఉతుకమని చెప్పు. రేవతి, ఏంటి అరుస్తున్నావు? నువ్వు ఉతకలేనంటున్నావు. నీ పనులన్నీ మీ ఆయనే చేస్తున్నాడంటున్నావు కాబట్టి నీ మొగుడినే ఉతికారేమంటున్నాను. మర్యాదగా మాట్లాడు రేవతి, లేకపోతే నేనేం చేస్తానో నాకే తెలీదు. ఆయన నీ బావగారు, మర్యాదగా మాట్లాడు. నీ బట్టల్ని ఆయన చేత ఉతికించాలా? ఎంత ధైర్యమే అలా మాట్లాడడానికి? ఎందుకే అంత నిలుగుడు? భర్త అంట భర్త. సిగ్గు లేకుండా నీ బట్టలు ఉతికి ఆరేసి ఆడింగోడు దీని బట్టలు ఉతికితే తప్పేంటే? నీ వల్ల కాదు అంటున్నావు కాబట్టి వాడితో ఉతికి ఆరేయించవే. మీరు 1,00,000 మాటలు అనుకోవచ్చు. మిమ్మల్ని నోరారా అమ్మా అని పిలిచిన వారు మీరు కనకపోయినా మీ కొడుకే కదా. రేవతి మెప్పు పొందాలని మీరు ఆయన అవమానపరిచే మాటలు మాట్లాడకండి. చాలే ఆపవే, ఇలాంటి నాటక మాటలు మాట్లాడుకు. వాడు నన్ను అమ్మాని పిలిచాడంట, కనకపోయినా కొడుకేనంట. నేననుకుంటే కదే కొడుకని. అయినా అందరినీ విడదీసుకొని తీసుకెళ్ళావు కదే, అప్పుడెక్కడికి పోయాయి ఈ వరుసలు బంధుత్వాలు? చూడు, మర్యాదగా వాడొచ్చాక దీని బట్టలు ఉతికి ఆరేయమను. రేవతి, ఆవిడేదో తెలిసి తెలియక మాట్లాడుతున్నారు. కానీ నువ్వు చదువుకున్న దానివి. ఇంత చిన్న విషయాన్ని ఎందుకంత పెద్ద చేస్తున్నావు? అలాగా? ఇది చిన్న విషయమా? ఆ రోజు
మా ఆయన చూడకుండా క్యారియర్కి చెయ్యి తగిలి అది కింద పడితే దాని పెద్ద చేసింది ఎవరు? దాని చిన్నదని నువ్వు వదిలేలేదు కదా. పొరపాటుగా తగిలిందంటే నువ్వు వదిలేసావా? ఇప్పుడు నేనెందుకు వదిలేయాలి? నా బట్టలు ఆయన ఉతుకుతుంటేనే నేను తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నీ బట్టలు ఉతకమని ఎలా అనగలను? అర్థం చేసుకో రేవతి. నేను పని చేయకూడదని డాక్టర్ అన్నారు. లేకపోతే నీ బట్టలు నేనే ఉతికి ఆరేసేదాన్ని. నేను కష్టపడితే పిండం కరిగిపోతుందని డాక్టర్ అన్నారు. ఆహాహాహా! పని చేస్తే పిండం కరిగిపోతుందంటే నమ్మేయడానికి మేమేం పిచ్చోళ్ళం కాదు. నేను 2 పిల్లల్ని కన్నాను, గొడ్రాళ్ళేం కాదు. లోకంలో కడుపుతో ఉన్నవాళ్ళు ఎందరో పనులు చేసుకోవడం లేదు, మేము చూడడం లేదు. నువ్వు మాత్రమే అబ్బరంగా కడుపుతో ఉన్నావా? ఈ కడుపుల గురించి కాకరకాయల గురించి మాకు తెలుసు. నువ్వేం మా చెవులో పువ్వులు పెట్టక్కర్లేదు. అర్థం లేకుండా మాట్లాడకండి. నేనెందుకు అబద్ధం చెప్తాను రేవతి? నేను బలహీనంగా ఉన్నానట. 3 నెలలు రెస్ట్ తీసుకొని మందులు వాడమన్నారు. ఏంటమ్మా, బలహీనంగా ఉన్నావా? బాగానే రంకెలేస్తున్నావుగా. అది బలహీనం కాదు, నీ కర్మే. నీ స్వార్థానికి వారలేనితనానికి ఆ దేవుడు వేసిన శిక్షే.